మీరు కొంతకాలం క్రితం ఒక హిందీ పాట వినే ఉంటారు. దమ్మరదం మిట్ జాయహం బోలో శుభ శ్యామ్ హరే కృష్ణ హరే రామ్. రండి దమ్ము కొడదాం, కలుసుకుందాం, శుభ సాయంత్రం చెప్పుకుందాం, తర్వాత హరే కృష్ణ హరే రామ్ అందాం. భగవత్ తత్వాన్ని, భగవద్భక్తిని ప్రస్తుతంగా జగద్విదితం చేసిన ఇస్కాన్ వారి నినాదం హరే కృష్ణ హరే రామ్ ని ఒక ఐటమ్ సాంగ్ లో పెట్టుకుంటే ఒప్పుకుంటామా? మీ ముందు ఇప్పుడు రెండు దారులు ఉన్నాయి. కాళీ అన్న సినిమా డాక్యుమెంటరీ పోస్టర్లో కాళికామాత సిగరెట్ కాలుస్తుంటూ ఒక పోస్టర్ వేస్తే మన ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? పీకే అన్న సినిమాలో రాయి మీద పాన్ పరాగు పూసి అదే శివలింగం అని చెప్పి వెటకారం చేసి అన్య మతస్థుల మందిరాల్లోకి మాత్రం వెళ్లకుండా వాళ్ళు తరిమి కొట్టినట్టు తెలివిగా తప్పించుకున్నారు. అప్పుడు మన ముందు రెండే దారులు ఉన్నాయి. నిమ్మకు నీరెట్టినట్టు నుంచోవడం, నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? కాస్మిక్ సెక్స్ అన్న సినిమాలో ఇంత అద్భుతమైన పీఠాధిపతుల ఆహార్యాన్ని అనుకరించి గురువులు, పీఠాధిపతులు వచ్చిన శిష్యురాలతో శృంగార కార్యకలాపాలు చేస్తున్నట్టు చూపెడుతున్నారు. మీ ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ ఆప్షన్ ఒకటా రెండా? ఎంఎఫ్ హుసేన్ లాంటి చిత్రదర్శకుడు, చిత్రకారుడు సరస్వతి, దుర్గా మాతల బొమ్మల్ని అశ్లీలంగా వేసినప్పుడు వారి కోవలోనే అక్రమ్ హుసేన్ అనే చిత్రకారుడు కృష్ణుణ్ణి బార్లో ఉంచి గోపికల్ని బికినీల్లో చిత్రించినప్పుడు మన ముందున్న దారులు రెండు. ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? ఛత్రపతి శివాజీ తర్వాత అంత గొప్ప మరాఠా యోధుడు బాజీరావు మస్తానీగా ప్రేమ పిచ్చోడుగా చిత్రీకరించినప్పుడు మన ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? ఇలా ఇన్ని విధాలుగా హననం జరుగుతుంటే ఇంకా మనం నిశ్శబ్దంగా కూర్చుంటే అది మన హైందవ సమాజానికే కళంకం అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. పాటని ఎలా ఉపయోగించచ్చో, అదే హరే కృష్ణ హరే రామ్ని ఎలా ఉపయోగించచ్చో సీతారాం శాస్త్రి గారు మనకు తెలియజేశారు. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే. రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా? వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా. సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా? సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా. ఇది పాట రాయడం అంటే, ఇది పాట ద్వారా సమాజ హితం కోరడం అంటే, ఇది పాట ద్వారా మార్పు తీసుకురావడం అంటే, ఇది పాట ద్వారా ఉత్సాహం రేకెత్తడం అంటే, ఉద్వేగం రేకెత్తడం అంటే, ఉత్తేజితుల్ని చేయడం అంటే, ఈ దారిలో మాలాంటి పాటల రచయితలు అందరూ నడవాలని నేను కోరుకుంటున్నా. ఇక ఆఖరి అంశం, మాకు వ్యక్తిగతంగా జరిగేది తెర వెనక సినిమాల్లో అన్య మతస్థులు చేసేది ఒక్క అనుభవం చెప్పి మీకు ముగిస్తాను. ఒక సినిమా పాట రాయడానికి నేను ఒక సంగీత దర్శకుడి దగ్గరికి వెళితే ఆ పాటలో బ్రహ్మాండ నాయకుడు అన్న హిందూ పదం ఉందని చెప్పి ఆ పాట చేయనన్నాడు. నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాట చేయనన్నావు కాబట్టి జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసి 15 సంవత్సరాలుగా ఆ వ్యక్తికి నేను పాట రాయలేదు. అలాగే ఒక పక్క రాష్ట్రం సంగీత దర్శకుడు వెళ్ళగానే దర్శక నిర్మాతలతో తిరుపతి ఆలయ విధానాల్ని విమర్శిస్తూ ఉంటే వాళ్ళు మిన్నక కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ ఉంది కాబట్టి. ఇదే మనం గీత గీయాలి కింద. సినిమా అనేది నేను ముందు చెప్పినట్టు వ్యాపారాత్మకమైన కళాత్మకమైన వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారాన్ని సినిమాకి లేకుండా చెయ్యాలంటే హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలని, హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలని ప్రభుత్వం బహిష్కరించకంటే ముందు మనం తిరస్కరించాలి. బహిష్కరణ కంటే తిరస్కరణే గొప్ప మార్గం. ముందు మనం తిరస్కరిద్దాం. వాటికి వ్యాపారం రాదు, డబ్బులు రావు. డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమా తీస్తాడో మనం చూద్దాం. భం 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 భళా భళా మోగిందిర శంఖారావం, ఇది హైందవ శంఖారావం. హిందూ బంధువులందరొక్కట
ముందుకై ముందుకే గమని భావం మును ముందు చూపాలి ప్రభావం. 3 నిమిషాల ఈ పాట రాసే అవకాశాన్ని, 5 నిమిషాల ఈ ప్రసంగం చేసే అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ నిర్వాహకులకి వేవేల పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై హింద్.